రాజకీయాలు పొత్తుల దిశగా కదులుతున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది 1-2 రోజుల్లో తేలిపోనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ నాయకత్వం పొత్తులపై తేల్చేయాలని భావిస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి పొత్తులపై స్పష్టత ఇచ్చి ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పొత్తులపై తాడో పేడో తేల్చుకునేందుకు 3 పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పిలిచి మరోసారి పొత్తులపై చర్చించనున్నారు. విశాఖ టూర్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ పర్యటన తర్వాత ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇటు చంద్రబాబు కూడా ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ నాయకత్వం నుంచి పిలుపు రాగానే హస్తిన వెళ్లేందుకు చంద్రబాబు కూడా సిద్ధమవుతున్నారు. బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు, పవన్ సమావేశమై పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఒక ఆలోచనలకు రానున్నారు. అన్ని కుదిరితే వచ్చే వారంలోనే పొత్తులపై కీలక ప్రకటన చేయనున్నారు. ఇటు ఏపీ బీజేపీ నేతలు కూడా జాతీయ సమావేశాల కోసం ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పటికే పొత్తులపై తమ అభిప్రాయాలను కేంద్ర నాయకత్వానికి వెల్లడించారు. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సాయంత్రం బీజేపీ జాతీయ సమావేశాలు పూర్తవగానే మరోసారి రాష్ట్ర బీజేపీ నాయకులు హైకమాండ్ తో సమావేశమై రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నారు. పొత్తుల విషయంలో తేల్చేందుకు అవసరమైతే ఢిల్లీలోనే ఉండాలని పురంధేశ్వరి టీం భావిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు 3,000 మంది బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి వెల్లడించారు. ఎంపీ టికెట్ల కోసం 300 మంది ఆశావాహులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. పొత్తులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి రవిచంద్ అందించడానికి, అదేవిధంగా ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఢిల్లీకి వెళ్దాం. గోపి, ఏపీ రాజకీయాలు పొత్తుల దిశగా కదులుతున్నా అంటే బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం ఇటు టీడీపీ, అదేవిధంగా జనసేన పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు అధిష్టానం పిలుపు మేరకు వెళ్తే పార్టీలపై ఈ పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకి ఎప్పుడు కనబడుతోంది? ఏపీలో పొత్తులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జాతీయ సమావేశాల కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీలో ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, పొత్తుల అంశానికి సంబంధించి జాతీయ నాయకత్వం అందే తుది నిర్ణయం అని చెప్పి రాష్ట్ర నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక నివేదికను కూడా ఈ సాయంత్రం అలాగే రేపు జాతీయ నాయకత్వానికి ఏపీ పరిస్థితులపైన రాష్ట్ర నాయకత్వం అందించబోతోంది. ఢిల్లీలో చర్చల కోసం ఇక్కడే ఉండమంటే ఇక్కడే ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సైతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి స్పష్టం చేస్తున్న పరిస్థితి. పొత్తులు పక్కన పెడితే ఒకవేళ ఎన్నికల్లో సొంతగా పోటీ చేయాలన్నా సరే దానికి సన్నద్ధంగా ఉన్నాం, అందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీని క్యాడర్ని బలపరుచుకుంటూ కూడా ముందుకెళ్తున్నాం అని చెప్పి పురంధరేశ్వరి చెప్పడం జరిగింది. ఇందుకోసం అసెంబ్లీలో పోటీ చేసేందుకు సుమారు 3,000 అప్లికేషన్ల వరకు కూడా ముఖ్యంగా ఆశావాహులు సిద్ధంగా ఉన్నారు. అలాగే లోక్సభకు సంబంధించి 25 పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేసేందుకు సుమారు 300 వరకు కూడా అప్లికేషన్స్ వస్తున్నాయి. సో షెడ్యూల్ వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఆలోపు జాతీయ నాయకత్వం పొత్తులకు సంబంధించి తమతో చర్చలు జరపాలంటే కనుక అందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. పొత్తులపైన తమ నిర్ణయం ఏంటనేది కూడా ఇప్పటికే ముఖ్యంగా ఎవరి అభిప్రాయాలను వాళ్ళు సీల్ కవర్లో అధిష్టానానికి తెలియపరచడం జరిగింది. సో జాతీయ నాయకత్వం కూడా ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా, చంద్రబాబుతో చర్చలు జరిపారు. సో ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చిన నివేదిక అలాగే వారి అభిప్రాయాలను కూడా వ్యక్తిగతంగా తెలుసుకున్న తర్వాత ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో వారితో చర్చలు జరిపి ఇటు పురంధరేశ్వరి కూడా కూర్చొని అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ముఖ్యంగా పోటీ చేయాలి, అలాగే లోక్సభలో ఎన్ని స్థానాలు పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని వచ్చే వారమే ఈ పొత్తులకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈరోజు జాతీయ సమావేశాలు ముగుస్తున్నాయి కాబట్టి సో ఈ 1-2 రోజుల్లోనే ఈ జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వానికి పొత్తులపైన స్పష్టత ఇవ్వబోతోంది. రాష్ట్ర నాయకత్వం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. బీజేపీ ముఖ్యంగా మీడియా అడుగుతున్నారు, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కలిసి పోటీ చేస్తారా లేక ఇండివిజువల్గా పోటీ చేస్తారా, ఏం జరగబోతుందని చెప్పి. ఎందుకంటే మరో 20 రోజుల్లోనే షెడ్యూల్ రాబోతోంది. మార్చి 9-10 తేదీలలోపు ఇటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతోంది. సో ఇంకా 20 రోజుల సమయం ఉంది. సో క్యాడర్ కూడా సన్నద్ధంగా ఉండాలి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ పొత్తుల ద్వారా ముందుకెళ్లాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అన్న దానికి సంబంధించి స్పష్టత వస్తేనే అది బీజేపీకి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి రాష్ట్ర నాయకత్వం కూడా తమ నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ 1-2 రోజుల్లోనే బీజేపీ జాతీయ సమావేశాలు సాయంత్రంతో ముగుస్తాయి.
కనిపిస్తున్నాయి కాబట్టి సో ఈ సమావేశాల అనంతరం ఇటు ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్తో పాటుగా పురంధరేశ్వరి అలాగే రాష్ట్ర నాయకత్వం సోమవీర్రాజు విష్ణుకుమార్ రాజు వీళ్ళంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి సో వారందరితో కూడా చర్చలు జరిపిన తర్వాత జేపీ నడ్డా అలాగే జాతీయ నాయకత్వం చర్చలు జరిపిన తర్వాత సో అప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబుని ఢిల్లీ పిలిపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పొత్తులకు సంబంధించి ఒక అంగీకారానికి అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి నెక్స్ట్ ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ ద్వారా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అన్న దానికి సంబంధించి కూడా 1-2 రోజుల్లో స్పష్టత వచ్చిన తర్వాత వచ్చే వారం ముఖ్యంగా ఈ 20వ తేదీ వరకు కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్నారు. ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. సో రాజశ్యామల యాగం కూడా ఈ రోజుతో ముగుస్తుంది. అనంతరం హైదరాబాద్కి చంద్రబాబు వస్తారు. అక్కడి నుంచి పవన్ అలాగే చంద్రబాబు ఢిల్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాష్ట్ర నాయకత్వంతో జాతీయ నాయకత్వం చర్చించి ఏపీలో పరిస్థితులు ఏంటి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యంగా కేంద్ర నాయకత్వానికి ఏపీలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, అలాగే టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే వచ్చే సీట్లన్నీ నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఈ పొత్తుల అంశం ఎన్డీఏలోకి ఇటు టీడీపీ చేరితే కనుక దాని ప్రభావం జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే జేడీయూ ఆర్ఎల్డీ ఇటువంటి పక్షాలు ఎన్డీఏలోకి వచ్చిన తర్వాత కొంత దూకుడు కనబరుస్తున్న పరిస్థితి. ఇంకా ఇటు ఇండియా కూటమిలోకి సంబంధించిన నేతలు ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ లాంటి పార్టీలు సొంతగా పోటీ చేయాలని చెప్పి ఎవరికి వారుగా ఇటు ఆ కూటమి బలహీనపడుతున్న దిశలో ఎన్డీఏలకి టీడీపీ లాంటి పార్టీలు అలాగే ఏడీఎంకే ఇటు శిరోమణి అకాలీదళ లాంటి పార్టీలు వస్తే తమకు ఎటువంటి ఉపయోగం ఇటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఈరోజు ఈ 2 గంటలకి జాతీయ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు పదాధికారులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా చర్చలు అనేవి జరగబోతున్నాయి. సో వాటి సారాంశం అనుసారంగా జాతీయ నాయకత్వం ఎన్డీఏ బలోపేతం పైన కూడా దృష్టి సారించబోతోంది. సొంతంగా 370 సీట్లు అలాగే ఎన్డీఏ కూటమితో కలిపి 400కు పైగా స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి సో సౌత్ నుంచి కూడా కీలకమైన భాగస్వామ్యం ఉండాలి లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి భావిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సంఖ్య పెరగాలని భావిస్తోంది. అలాగే ఎన్డీఏ బలాన్ని కూడా పెంచుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్న ధోరణిలోనే బీజేపీ నాయకత్వం ఉంది. అయితే ఏపీలో పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయి, ముఖ్యంగా గెలుపు అవకాశాలు ఏమున్నాయి, అలాగే ఎన్ని సీట్లు మనకు వచ్చే అవకాశం ఉంటుంది పొత్తుల్లో భాగంగా వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన తర్వాత ఇటు జాతీయ నాయకత్వం ఒక ప్రకటన వెలువడించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి నుంచే ఢిల్లీ నుంచే ఈ ఎన్డీఏలోకి టీడీపీ చేరిక అలాగే పొత్తుల అంశానికి సంబంధించి కూడా ఒక ప్రకటన ఉండే అవకాశం ఉంది. సో రాష్ట్ర నాయకత్వం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి సో వారందరితో కూడా చర్చించి వారు కూడా ఒక నివేదికను ఢిల్లీ తీసుకురావడం జరిగింది. రాష్ట్ర పరిస్థితులపైన ఒక నివేదికను రూపొందించి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ సెగ్మెంట్ ఎన్నికలు సహా వైసీపీ ప్రభుత్వ పరిస్థితి సో పొత్తులకు సంబంధించిన అంశాలపైన నివేదిక ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఆ నివేదిక ఆధారంగా కూడా ఇటు జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చే దిశానిర్దేశం అనుగుణంగా ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చిన తర్వాత వారితో చర్చించి ఈ పొత్తులపైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అనేది ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అంటే కనుక ఇదొక విన్నింగ్ కాంబినేషనా, అసలు ఏంటి వైసీపీ పరిస్థితి ఏంటి, తర్వాత రాజకీయ పరిణామాలు పొత్తుల అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు కూడా మారే అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా పోటీ చేస్తామని చెప్పి బీజేపీ ప్రకటించినా కూడా దాని ఇంపాక్ట్ అనేది ఇటు టీడీపీ వైసీపీ ఓట్ బ్యాంక్ పైన ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆచితూచి బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తోంది. ఈ గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ నుంచి ముఖ్యంగా జాతీయ స్థాయిలో వారికి అన్ని విధాలుగా కూడా సహకారం అందుతుంది. పార్లమెంట్ లోపల బయట చట్టాల రూపకల్పనలోనూ అలాగే ఇటు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కూడా బీజేపీ ఎదుర్కొనలేదు కాబట్టి సో బీజేపీ వైసీపీతో ముఖ్యంగా కాకుండా టీడీపీ జనసేనతో కలిసి వెళ్తే తమకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఇటు న్యూట్రల్గా ఇండివిజువల్గా వెళ్తే తమకు ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వీటన్నిటిని బేరీజ్ వేసుకుని ఈ పొత్తులకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర నాయకత్వం ప్రస్తుతం ఢిల్లీలో ఉంది కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. సో ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా కొంత సందిగ్ధంలో ఉంది. జాతీయ నాయకత్వం ఎటువంటి సంకేతాలు ఇస్తుంది, ఏం చేసినా సరే మేము దానికి ఓకేగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం అని చెప్పి రాష్ట్ర నాయకత్వం చెప్తుంది కాబట్టి సో వాళ్ళు కూడా పొత్తులకు సంబంధించి జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో 1-2 రోజుల్లో వాళ్ళు ఢిల్లీలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చర్చలు ముగిసిన తర్వాత ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చిన తర్వాత ఒక అధికారిక ప్రకటన ఢిల్లీ వేదికగానే పొత్తులకు సంబంధించి ఉండే అవకాశం కనిపిస్తోంది.
థ్యాంక్ యూ గోపి. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తులపై తేల్చేయాలి, ఒక క్లారిటీకి రావాలని అయితే భావిస్తుంది. రాష్ట్ర నాయకత్వానికి పొత్తులపై ఒక స్పష్టతనిచ్చి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వారిని సిద్ధం చేసేందుకు కూడా ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది. రాష్ట్ర నాయకత్వం ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు దానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. రవిచంద్, ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్ర నాయకత్వం నేతలున్నారు. పొత్తులకు సంబంధించి వారి ఒపీనియన్ ఎలా ఉంది? బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొదటి నుంచి కూడా గతంలోనే ఒక కీలక సమావేశం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించారు. వారంతా కూడా ఎక్కువ మంది అభిప్రాయం అయితే టీడీపీతో ఈసారి పొత్తు పెట్టుకుని వెళ్లాలనే అభిప్రాయాన్ని వారైతే నిర్ణయించుకున్నారు. అయితే కొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు, స్వశక్తితో ఎదగాల్సిన అవసరం ఉందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా అందరూ కూడా మెజారిటీ ఒపీనియన్ గా కేంద్రానికైతే నివేదించారు. అందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు వరకైతే వీరెవరు కూడా రాష్ట్ర పార్టీలతో ఎవరితో టీడీపీతో కావచ్చు జనసేనతో ఎవరూ చర్చించలేదు. పొత్తుల విషయం మొత్తం కూడా కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని చెప్తూ ఉన్నారు. అయితే వారి అభిప్రాయం మాత్రం టీడీపీతో ముందుకు వెళ్లాలి, జనసేనతో కలిసి వెళ్లాలని ఎక్కువ మంది నేతలు అయితే అభిప్రాయపడుతున్నారు. దీంట్లో కూడా కొంత డిఫరెంట్ ఒపీనియన్ అయితే కనిపిస్తుంది. వారంతా కూడా అధిష్టాన వర్గం దగ్గర తమ ఆలోచనల్ని అక్కడ చెప్పే అవకాశం ఉంది. ఏదైతే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కావచ్చు జనసేనతో కావచ్చు సీట్ల సర్దుబాటుపై ఇక్కడ చర్చించలేదు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైతే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి, ఇప్పటి నుంచి రేపటి నుంచి ఎప్పుడైనా సరే పిలుపు వచ్చే అవకాశం ఉందని ఈ ఇద్దరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నారు. మధ్యాహ్నం నుంచి వారు ఢిల్లీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు పిలుపు వచ్చినా ఆయన బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. ఎందుకంటే గతంలో అమిత్ షాను కలిసినప్పుడే ఏదైతే బీజేపీ జాతీయ కార్యవర్గాల అనంతరం మరోసారి మీకు పిలుస్తామో అప్పుడు వచ్చి పొత్తులపై మాట్లాడదామని చెప్పారు. ప్రాథమికంగా పొత్తులకి ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా సీట్ల సర్దుబాటు తదితర అంశాల గురించి చంద్రబాబు ఏదైతే అమిత్ షా నడ్డాలతో మరోసారి చర్చిస్తారు. ఆ తర్వాత టీడీపీ కూడా ఎన్డీఏలో చేరబోతుందనేది ప్రచారం అయితే జరుగుతుంది. ఏదైనా పవన్ కళ్యాణ్ కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన ఈ రోజు విశాఖ పర్యటనకు వెళ్లారు. విశాఖ పర్యటనలో ఉన్నప్పటికీ ఢిల్లీ నుంచి కనుక కబురు వస్తే ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఎన్డీఏలో మిత్రపక్షంగా జనసేన ఉంది. టీడీపీ మాత్రం ఇప్పుడు ఎన్డీఏలో చేరాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి సీట్ల సర్దుబాటుపై చర్చల పురోగతి మరింత ముందుకు వెళ్లే విధంగా కూడా ఇక్కడైతే వ్యవహారాలు అయితే కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే దీనికోసం వెయిట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న టీడీపీ శ్రేణులు చెప్తూ ఉన్నాయి చంద్రబాబు ఈసారి ఢిల్లీ వెళ్లిన తర్వాత పొత్తులపై క్లారిటీ వస్తుందంటున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారాల మొత్తం మీద చూసుకుంటే కనుక టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆల్రెడీ కొలిక్కి వస్తున్న సందర్భంలో బీజేపీ ఎంట్రీతో ఈ ప్రక్రియ మొత్తం కూడా నెలాఖరు వరకు వాయిదా పడిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించాల్సిన రెండు పార్టీలు కూడా బీజేపీ ఎంట్రీతో కొంత ఆలస్యం అవుతుంది ఈ ప్రక్రియ. ఎందుకంటే మార్చి మొదటి వారం రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో ఏదైతే సీట్ల సర్దుబాటు వ్యవహారం తొందరగా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ ఏదైతే మేనిఫెస్టో కావచ్చు సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ముందుకు పోవాలి, ఎన్నికల ప్రచారంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే కదిలిరా సభలో నిన్నటితో చంద్రబాబు దాదాపుగా ముగించారు. మరో కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ రోజు నుంచి కూడా ఆయన పార్టీ నేతలతో సన్నద్ధత సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. నెలాఖరు నుంచి కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఏది ఏమైనా ఈ ఇరువురు అగ్రనేతలు ఢిల్లీ బీజేపీ అధిష్టాన వర్గంలో చర్చను జరిపిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు సీట్ల సర్దుబాటుపై మరికొన్ని రోజులు చర్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మూడు పార్టీలు కలిసి ఒకే వేదిక మీదకి వెళ్లి ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.